మా బాపు మంచోడు, మా అన్నయ్య మంచోడు అంటుంది కవిత. ఇక బాపు మంచోడు, అన్నయ్య మంచోడు అయినప్పుడు ఇక పార్టీలో కోవట్టులు ఎవరు, పార్టీలో దొంగలు ఎవరు అంటే హరీష్ రావు మేనబావనా దొంగ అంటే డైరెక్ట్గా చెప్పేసింది అనుకో, అన్న డౌట్ లేదు. కానీ మీ బాబు సంతకం లేని హరీష్ రావు ఏం చేయరే. మరి మీ బాబు చెప్పిన స్క్రిప్ట్ ప్రకారం హరీష్ రావుగా చేశారు అంటే, అదే కాళేశ్వరంలో వేల కోట్లు లక్షల కోట్లు తీసుకున్న మీ బాపు కూడా దొంగే కదా. మరి బాపు ఎందుకు జాగ్రత్త, అందులో బాపుకి ఎందుకు సిబిఐ రాకూడదు అంటే ఇవన్నీ కూడా పై నాటకాలు. ఒకటి మనం గమనిస్తే కవిత కానీ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ వీళ్ళు ముగ్గురు ఘాటుగా మాట్లాడుకున్న సందర్భాలు కానీ ఘాటుగా మాట్లాడినటువంటి పరిస్థితులు కానీ ఎక్కడా లేవు. ఎందుకంటే మనం ఒకటి కానీ బయట ప్రపంచాన్ని కన్ఫ్యూజ్ చేయాలి, జనాలను పిచ్చోళ్ళని చేయాలి. ఎవరైతే టీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారో నిజంగా వాళ్ళు దేవుళ్ళనే చెప్పాలి. వాళ్ళు ఒకే ఒక నమ్మకం, మన పార్టీ మన రాష్ట్రం అనే నమ్మకంతో ఉన్నారు. కానీ ఆ నమ్మకాన్ని కల్వకుంట్ల ఫ్యామిలీ క్యాష్ చేసుకుంటుంది. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే. మీ జీవితాలు కాదు బాగుపడుతున్నవి, కేవలం కల్వకుంట్ల ఫ్యామిలీ మాత్రమే బాగుపడుతుంది. మీ ఒకవేళ మీకేమైనా ఇస్తే గనక మీరు వాళ్ళ వెనుకల తిరిగి వాళ్ళకు జేజేలు కొడుతున్నందుకు కొద్దో రూపాయో చారణో దొరికింది తప్పించి మీకు వచ్చిన ఉపయోగం ఏమీ లేదు. కొన్ని దశాబ్దాల తరాలు కూర్చొని తిన్న తరగని ఆస్తులు కేసీఆర్కి ఎక్కడివి. కవిత ఈ రోజు నేను పార్టీలకు వెళ్ళి బయటకు వచ్చిన కొత్త పార్టీ పెడతా, కవిత కంటూ ఒక ఫామ్ జమైంది, ఒక మొత్తం బ్యాచ్ జమైంది అంటే ఇప్పుడు మన వెనకాల ఒక రూపాయి చాయ్ తాగిపోయింది ఎవరు రాడు. అట్లాంటిది 12,000 కిరాయితో ఉన్న కవిత 150 కోట్లు పెట్టి 10 సంవత్సరాలలో ఎట్లా గడిచింది. మరి 10 ఏళ్ళుగా ఈ కార్యకర్తలు కూడా కవిత వెనకాల తిరుగుతున్నారు. మరి వాళ్ళు ఎన్ని కోట్లు పెట్టి ఇండ్లు కట్టుకున్నారు? అసలు లక్షలు పెట్టి కట్టుకున్నారా? అసలు డబ్బులు పెట్టి ఇండ్లు వచ్చినాయా? ఏమొచ్చినాయి? కార్యకర్తలు ముఖ్యంగా ఆలోచించుకోవాలి. కవిత, కేటీఆర్, కేసీఆర్ వీళ్ళు ముగ్గురు కలిసి నడిపిస్తున్న డ్రామా ఉట్టి డ్రామా. మళ్ళీ ఎన్నికల టైంలో ఒకవేళ కవిత పార్టీ పెట్టినప్పటికీ కూడా ఎన్నికల టైం వరకు మా బాబు నేను కాంప్రమైజ్ అయ్యాము, నా పార్టీ బాబు దగ్గర విలీనం చేస్తున్నా అని చెప్పి మళ్ళీ వాళ్ళు ఒకటవుతారు. ఇప్పుడు సింపతి డ్రామా, కేవలం సింపతి. కవిత జైలుకి వెళ్ళి వచ్చింది, కేసీఆర్కి సిబిఐ డోకా వచ్చింది, కేటీఆర్కి రేసింగ్ ప్రాబ్లం వచ్చింది. సో ఇవన్నీ తప్పించుకోవాలంటే లోపల ప్రపంచానికి డైవర్ట్ చేయాలి, మీడియాని డైవర్ట్ చేయాలి. ఇప్పుడు వాళ్ళ గురించే మాట్లాడుతుంది. ఇప్పుడు వీళ్ళ కేసుల గురించి ఎందుకు మాట్లాడుతుంది? ఇప్పుడు ఎంతవరకు తగ్గిపోయింది మీరే గమనించండి. ఏ మీడియా మాట్లాడుతుంది? ఇప్పుడు కేసీఆర్ అరెస్ట్ గురించి కానీ, సిబిఐ కేసు గురించి కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి గత 10 రోజుల క్రితం, ఒక నెల రోజుల క్రితం జరిగిన టాపిక్ ఇవాళ జరుగుతుందా? ఇవాళ ఏం జరుగుతుంది? ఇటు కవిత రాజీనామా చేయడం, వాళ్ళ బాబు కవితని పార్టీ నుంచి తొలగించడం, ఇవే నడుస్తున్నాయి. అంటే ఇది కేసీఆర్ గారు చెప్తారు కదా కొన్ని వేల పుస్తకాలు చదివానని. కొన్ని వేల పుస్తకాలు చదివిన ఆయనకి తమ్ముడు తనవాడైతే ధర్మం సరిగా చెప్పాలనే నీతి తెలీదా? ఆ నీతి పైగా చూపించడం కోసం కవితను పార్టీల నుంచి తొలగించినట్టుగా చూపిస్తున్నారు. కానీ కవితను పల్లెత్తి మాటని ఎందుకు ఇంత విమర్శిస్తున్నావు? రామారావు అని కనీసం పరోక్షంగా ఏదైనా ఉంటే వచ్చి పార్టీ సభ్యులతో మాట్లాడాలి, పార్టీలో మాట్లాడి పెద్ద ఆయనతో మాట్లాడాలి, ఫామ్ హౌస్కి వెళ్ళి మాట్లాడాలని చెప్తున్నారు. కానీ కేసీఆర్ పొరపాటున కూడా నువ్వు చేసిన విధానాలు కరెక్ట్ కాదు కవిత, వచ్చేదంటే నాతో మాట్లాడాలని కనీసం పల్లెత్తి మాట అన్న సందర్భాలు కూడా లేవు. అదే వేరే వాళ్ళు వెళ్ళినప్పుడు మాట్లాడలేదా? కేటీఆర్ ఏమన్నారు? వేరే వాళ్ళు పార్టీలో నుంచి వేరే పార్టీకి వెళ్ళినప్పుడు మాట్లాడలేదా? వీళ్ళు గతంలో 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అది వేరే విషయం అనుకోండి. ప్రస్తుతం నడుస్తున్న పరిస్థితులే చూసుకుంటే మరి అదే కవిత పార్టీ గురించి ఇన్ని మాట్లాడుతున్నప్పుడు నీకెందుకు నోరు లేవట్లేదు కేటీఆర్ గారు? ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి. వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి కొల్లల్లో అయినటువంటి తప్పుల్ని కప్పుపుంచుకునేందుకు ఈ డ్రామా అంతా జరుగుతుంది. కవిత పార్టీలో నుంచి రావడం కానీ, కేసీఆర్ కేటీఆర్కి బుజగిస్తూ నాన్న మీరు జాగ్రత్త, అన్నయ్య మీరు జాగ్రత్త అని చెప్పడం కానీ ఇవన్నీ కూడా పచ్చి అబద్ధాలు. ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మితే మరోసారి మోసపోతారు. ఇప్పటికే ఒక్కొక్కరి మీద ఉన్నటువంటి అప్పుల శాతం, అప్పుల భారం ఇంకా పెరిగిపోతుంది. ఇప్పటి వరకు చరిత్రలో ఏ నాయకుడు చెప్పని అంశాన్ని రేవంత్ రెడ్డి గారు ప్రస్తావిస్తున్నారు. కొన్ని సినిమాలో చెప్పినట్టుగా ఒక సంవత్సరానికి ఎన్ని అవసరమో ఒక తండ్రి ఎట్లా దీనికింత లెక్కలు చెప్తాడో అట్లా మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అప్పుల కుప్పను తల మీద పెట్టి కేసీఆర్ తప్పుకున్నారు. ఆయనకు పూర్తి క్లియర్గా తెలుసు 2020 ఎన్నికల్లో తను రారు అని, 24 ఎన్నికలు తను రారు అని. కాబట్టే తాను అప్పుల కుప్పలు కావాల్సినంత తీసుకున్నారు. అది ఏదో ప్రాజెక్టుల రూపంలో కావచ్చు, లేకపోతే ఇంకో రకం కావచ్చు. తన కుటుంబాలు హాయిగా గడిచిపోనేందుకు కావాల్సినటువంటి నిధులన్నీ సమకూర్చుకున్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారు. మొత్తం ఒక 4 మెతుకులున్న గిన్నెని రేవంత్ రెడ్డి గారికి ఇస్తే ఆ 4 మెతుకుల్ని అందరికి ఎలా సర్ది పెట్టాలి, ఎలా రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ఎక్కడి నుంచి అప్పులు ఎన్ని తెస్తున్నాం, నెలకు ఎంత ఖర్చు అవుతుంది, ఏ డిపార్ట్మెంట్కి ఎంత ఇవ్వాలి,
ఒక నెల చిన్న కొడుకు డ్రెస్ కొనిచ్చి ఒక నెల పెద్ద కొడుకు డ్రెస్ కొనిచ్చి అని ఆయన చెప్తారంటారు కదా అప్పుడప్పుడు. ఆ విధంగా ఒక్కొక్క డిపార్ట్మెంట్ని ఒక్కొక్క విధంగా తను పైకి తీసుకుంటూ వస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రజలే అర్థం చేసుకోవాలి.